హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 6. అర్జున్ ఇక్కడ నుంచి 8th ఫ్లోర్‌కు స్టెప్స్‌పై వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిన మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. ముసల్దానికి అంత బలుపేంటో అని తిట్టుకుంటూ ఏం చేయలేక బిత్తరపోయాడు అర్జున్. చందన టేబుల్ మీద తన లెగ్స్ పెట్టుకుని పీసీలో తన రూమ్ డోర్‌ని చూస్తుంది. అలాగే వాచ్‌లో టైం కూడా చూస్తుంది. 1, 2, 3, 4 అండ్ హాఫ్ మినిట్‌లో ఆమె ఛాంబర్ ముందుకు వచ్చాడు. ఉలిక్కిపడింది బీస్ట్ పాప. పీసీలోనే అతని ఫేస్‌ను అబ్జర్వ్ చేస్తుంది. ఏం టెన్షన్ లేదు, రొప్పడం లేదు. ఒలింపిక్ రన్నర్ కూడా అంత ఫాస్ట్‌గా రన్ చేసి ఇన్ని మెట్లెక్కి రాలేడేమో అనుకుంది. డోర్ లాక్ చేశాడు. చైర్‌లో అటు తిరిగి కూర్చుని కమిన్ అని బేస్ వాయిస్‌తో అన్నారు చందన గారు. చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. బీస్ట్ సీడీ గారు కొంచెం హైట్ తక్కువ కదా. చైర్ కిందకే ఉండడంతో హలో ఎక్స్క్యూజ్ మీ ఎస్ అని ఇటు తిరిగింది. చాలా స్టైల్‌గా పొగరుగా బలుపు చూపెడుతూ క్రాస్ లెగ్‌తో. నమస్తే మేడం అని చిరు స్టైల్లో వంగి కుడి చేత్తో తల మీదకు చెయ్యి తెచ్చి చెప్పాడు అర్జున్. ఆంటీ గారితో మాట్లాడాలి. యాంటీ ఉన్నారా ఆంటీ అని టీచ్ చేసినట్టు మాట్లాడతాడు అర్జున్ చందనతో. చందనకి చాలా కోపం వస్తుంది. యాంగ్రీ బర్డ్ అంతే మండినా సరే బక్కపిల్లి కోపంగా అర్జున్ ముందుకు వచ్చింది. ఆమె వస్తుంటే చిన్నగా పక్కనే ఉన్న ఒక టేబుల్ మీద గ్లాస్ అందుకుని ఫ్లోర్ మీదకు వాటర్ విసిరాడు అర్జున్. 2 సెకండ్స్లో వచ్చి లేడీ బీస్ట్ జారి అర్జున్ మీద పడిపోతుంది. వెంటనే క్యాచ్ పట్టేశాడు. పాప సరాసరి బాబుకి లిప్ కిస్ ఇచ్చింది. ఇద్దరు లిప్స్ టచ్ అయ్యాయి. షాక్ అయ్యాడు అర్జున్. బీస్ట్ పాప కూడా షాక్ అయ్యింది. అర్జున్ వదిలి చిచి అని లిప్స్ని రబ్ చేసుకుంటుంది. అతన్ని కోపంగా చూస్తుంది. ఏంటి పాప మళ్ళీ ఒక్క కిస్కే టెంప్ట్ అయ్యి వచ్చావా? రెండోసారి కూడా ఇచ్చొచ్చావు. ఏంటి సంగతులు? అంతలా నచ్చానా నేను అని అర్జున్ కొంటిగా కళ్ళు ఎగరవేస్తూ చెప్పాడు చందనకి. చందన కోపంగా చూస్తూ అర్జున్ చెంపను వచ్చి కొట్టబోయింది. అతను ముఖం పక్కకు తిప్పుకుని తన చేతిని గట్టిగా పట్టుకుని చందనాన్ని మీదకు లాక్కున్నాడు. చందు కోపంగా చూస్తూ ఉంటే ఏంటి ఆ చూపు? ఆడదానిలా ఉండు. ఇంత పొగరు అసలు పనికిరాదు. రే ఎవడ్రా నువ్వు? నా ఆఫీస్కి వచ్చి నన్నే మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నావు. అసలు నా కంపెనీలో నీకు జాబ్ ఎలా ఇస్తాననుకున్నావు? అసలు ఇక్కడే కాదు ఎక్కడ రాకుండా చేస్తాను అని ఆవేశంగా అరిచింది చందన. అరవకు, అరిచి ఆయేసి పడుకు. లుక్ బేబీ, ఈ ఆఫీస్ నీది కాదు. దీని ఫౌండర్ నువ్వు కాదు. నీ బాబు ఫ్రాడ్ చేసి ఒక ఉత్తమరాలు దగ్గర నుంచి లాక్కున్నాడు. నాకు అన్ని విషయాలు తెలుసు అని అన్నాడు అర్జున్. అర్జున్ చెప్పిన దానికి కళ్ళు పెద్దవి చేసి ఆమె చేతులను విసిరికొట్టి ఏం కాదా అని అన్నాడు అర్జున్. కాదు, అందులో మా డాడీ పార్ట్నర్ కూడా. మాకు రావాల్సిందే మేము తీసుకున్నాము. హా అవునా అని తలూపాడు. ఇవన్నీ నీకెలా తెలుసు? గూగుల్లో సెర్చ్ చేశాను బేబీ అని నవ్వాడు. అతని నవ్వగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కమ్ కూర్చోండి అని చైర్ చూపించింది. తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంది. అర్జున్ని గమనించింది. 6'2" హైట్లో చాలా అందంగా ఫెయిర్గా ఉన్నాడు. సిల్కీ హెయిర్, ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నాడు. అతని ఫిజిక్ చూస్తేనే, అతని చేతులు ఎంత రఫ్గా ఉన్నాయో దాన్ని బట్టి చూస్తేనే అతను ఓ ఆర్మీ ఆర్ పోలీస్ పర్సన్లా ఉన్నాడు అని అనుకుంది చందన మనసులో. బట్ క్వాలిఫికేషన్ చూస్తే అమెరికాలో మాస్టర్స్ చేశాడు. చందన వాళ్ళ డాడీకి మెసేజ్ చేసింది. అర్జున్ గురించి అంతా చెప్పింది. అయితే కిస్ చేసింది అర్జున్ అని మాత్రం చెప్పలేదు. అర్జున్లో ఓవర్ యాక్షన్లు బాగానే ఉన్నా కంపెనీని హ్యాండిల్ చేయగలడు. పైగా బయట ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఈ కంపెనీ ఫౌండర్ రాము. తండ్రి కూడా కూతురి మాటకు ఓకే అని అతనికి జాబ్ ఇమ్మని చెప్పాడు. బీస్ట్ బేబీ అతన్ని చూస్తుంటే అర్జున్ మాత్రం మంకీలా చైల్లో ఊగుతూ చుట్టూ చూస్తూ ఉన్నాడు. అతని నేచర్కు మనసులో నవ్వుకుంది చందన. బయట మాత్రం యారగెంట్ లుక్స్ ఇస్తుంది. గంటసేపు ఇంటర్వ్యూ చేసింది. కొంచెం కూడా తడబడకుండా చకచక ఆన్సర్లు ఇచ్చాడు అర్జున్. బీస్ట్ బేబీ షాకు, అర్జున్ బేబీ రాకు. ఫైనల్గా తనకు పిఏగా సెలెక్ట్ చేసింది. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పించింది. 80,000 శాలరీ. ఇక ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇంకా కవర్ కూడా ఇచ్చింది. ఇక అతని కోసం కంపెనీ కారును కూడా ప్రొవైడ్ చేసింది.
తనకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పి కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్కు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పింది. అర్జున్ కూడా ఓకే అని చెప్పాడు. పిఏ అంటే మీనింగ్ తెలుసా నీకు? హా, తెలుసా ఆంటీ అని అనబోయి ఆమె గుడ్లు ఉరిమి చూసేసరికి గప్చిప్ అయ్యి, పర్సనల్ అసిస్టెంట్ కదా, మీ పర్సనల్ వర్క్ అంతా చేస్తాను అని అన్నాడు. ఆఫీస్లో ఉండే వర్క్ చేయండి చాలు, నా వర్క్ అక్కర్లొద్దు అని ఇప్పుడు మేడం అని పిలుస్తాడు. మిస్టర్ అర్జున్ అని అన్నది చాలా పొగరుగా. ఓకే బాస్ చెప్పండి. బాస్ కాదు మరి బీస్టా అని టంగ్ స్లిప్ అయి అనేశాడు అర్జున్. ఇంకా సీరియస్ అయ్యింది చందన. నేను మేడం అంటే అచ్చం మీరు ఆంటీలానే ఉంటారు. మీరేంటి లోకంలో మేడం అని పిలిపించుకునే అందరినీ కూడా మాలాంటి బాయ్స్ ఆంటీ అని అనుకుంటారు. బాస్ అంటే ఏదో యాంగర్ని పిలిచిన ఫీల్ వస్తుంది. ఒక బ్యూటీని టాలెంటిక్ లేడీని పిలిచినట్లు అనిపిస్తుంది అని పైకి గాల్లోకి చూస్తూ పిచ్చ హ్యాపీ మూడ్లో చెప్తున్నట్లు చెప్పాడు. బాస్కు బిస్కెట్ వేశాడు. వారుగా ఆమె ఫీలింగ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. అతను చెప్పింది కొత్తగా ఉన్నా అది నిజం అనిపించింది. సరే మిస్టర్ అర్జున్, మీరు నన్ను బాస్ అని పిలవండి, ఇంకా స్టాఫ్తో కూడా పిలవమని చెప్పండి అని ఆర్డర్ పాస్ చేసింది. లోపలే నవ్వాడు అర్జున్. బిస్కెట్కు పడని ఆడది ఎవరైనా ఉంటారా మరి అని అతని ఫీలింగ్. మార్నింగ్ నన్ను ఎందుకు కిస్ చేశావు? ఇంకా అడగలేదేంటి అని అనుకున్నా. అడిగావా? లోపలే అని అనుకుని, అది మేడం మీరు చాలా అందంగా పొగరు చూపించారు. నాకు అలాంటి గర్ల్స్ అంటే చాలా చిరాకు. అందుకే అలా మీతో మిస్బిహేవ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, జస్ట్ లీవ్ ఇట్ అని సీరియస్గా చెప్పినట్లు అనిపించింది. ఓకే ఫైన్, మీరు వెళ్ళండి అని అంది చందన. థ్యాంక్ యూ లేడీ బాస్ అని పైగని లోపల బీస్ట్ అనుకుని చిరు స్టైల్లో నమస్తే చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక డోర్ ఓపెన్ చేస్తూ ఉండగానే మిస్టర్ అర్జున్ అని మళ్ళీ పిలిచింది చందన. ఎస్ బాస్ అని అన్నాడు. మీరు మార్కింగ్ నా ఫిగర్ గురించి కామెంట్ చేసింది. ఓ అదా బాస్, అదైతే నిజమే. వాట్ అని అరిచింది చందన. అక్కడి నుండి తుర్రుమన్నాడు. లోపలే కాలింది బీస్ట్ లేడీకి. కోపంలో ఎందుకో తల తిరిగినట్లు అనిపించి కింద పడిపోబోయింది చందన. ఫాస్ట్గా వచ్చి అర్జున్ గట్టిగా పట్టుకున్నాడు. అతన్ని చూసి మెల్లగా కళ్ళు మూసుకుంది చందన. ఇంకా బ్యాక్ టు నిఖిల్ బీస్ట్. నిక్కీని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి బాత్ టబ్లోకి విసిరేశాడు నిఖిల్. అని చిన్నగా అరుస్తూ అందులోకి పడిపోయింది. అతన్ని తిట్టుకుంటూ బీస్ట్గా నీ ఎవత్త చేసుకుంటుందో కానీ చచ్చిందే అని అనుకుని ఇప్పుడు నేను భరిస్తున్నా కదా అని అనుకుంది. ఇక నిఖిల్ను గాడ్జిల్లా టైగర్ అని తిట్టుకుంది మనసులో. చాలాసేపటికి బీస్ట్ని తిట్టుకుంటూ అరగంటకి స్నానం చేసింది కావాలని. ఆమె టవల్తో బయటికి రావడంతో, అంటే తల మాత్రం బయటకు వచ్చి బాడీ అంతా బాత్రూమ్ గోడకు ఉంచేసింది. తను ల్యాప్టాప్ నుంచి తల తిప్పి ఆమెను చూశాడు. బాబుకి బాగా కాలుతుంది, అదే ఆకలి. ఈవిడ గారు ఇంకా లేట్ చేసింది. సార్ మీరు బయటికి వెళ్తారా? నేను శారీ కట్టుకోవాలి అని చాలా అమాయకంగా అడిగింది నిఖిత. నేనంతా చూశానుగా, కొత్తగా చూడడానికి ఏముంది? వచ్చి సైలెంట్గా చీర మార్చుకో అని అన్నాడు. మళ్ళీ తన ల్యాప్టాప్లో తను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వినడు బీస్ట్ అని తిట్టుకుంటుంది. టవల్తో వచ్చి శారీ తీసుకుని అక్కడ కర్టెన్స్ ఉంటే అటుగా వెళ్ళి శారీ మార్చుకుంది. రెడ్ శారీ, హెయిర్ను లూజ్గా వదిలింది. ఒక చిన్న స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంది. సార్ నేను రెడీ అని అంది. ఆమెను చూసి మనసు అదుపు తప్పింది నిఖిల్కి. అబ్బా, ఇంత అందంగా ఎలా పుట్టావే అని అనుకుని కమాన్ అని అతని దగ్గరికి పిలిచాడు. వచ్చి ఎదురుగా కూర్చుంది. లంచ్ అని ప్లేట్లో పెట్టి ఎగ్ బిర్యానీ రైస్ పెడుతుంటే సార్ నేను బయట తింటాను అని అంది. సీరియస్గా ఒక లుక్ ఇవ్వగానే నో సార్, నాకు మనీ ఇచ్చారు కదా, అన్నీ మీ మీదే డిపెండ్ అవ్వలేను ప్లీజ్ అని అంది. ఆమె ముఖంలో బాధ ఈజీగా తెలుస్తుంది. 2 సెకండ్లు ఆమె కళ్ళల్లోకి చూసి తల దించుకుంది. ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు నిఖిల్. ఆమె లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపి ఆమెను తన మీదకి గుంజుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నోట్లో ఒక స్పూన్ పెట్టాడు. బీస్ట్ చేసిన దానికి ఆశ్చర్యపోయింది నిఖిత. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. ఇంకో ఎపిసోడ్ కూడా ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది స్టోరీ కన్ఫ్యూజింగ్గా ఉంది అంటున్నారు. అలాంటిది ఏమీ లేదండి. ఇక్కడ మనం 2 క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ నిఖిల్, నెక్స్ట్ చందన. అదే మన స్టోరీ.